మీరేమో ఫ్రీ బస్ అంటుండ్రు. సరే ఫ్రీ బస్సులు అవి పక్కన పెడితే ఈ ఏమంటారు ఇప్పుడు రుణమాఫీ దాదాపుగా 2 లక్షలు చేసినామని ఎక్కడ జరిగిందన్న రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే జరగలేదు. ఒకవేళ నిరూపిస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ అని చెప్పేసి అటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు ఛాలెంజ్ విసురుతున్నారు. ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు రావట్లేదు. ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్ ఏం పడుతుంది చెప్పండి? వాళ్ళకు ఉన్న పనే ఇది అంటే ఎలిగేషన్ చేయడం. 10 సంవత్సరాలు ఏం చేశారండి వాళ్ళు? 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేరు. తెలంగాణలో ఏం చేయలేరు. వాళ్ళు చేస్తే తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటికి ఎందుకు పంపిస్తారు చెప్పండి? ఏడన్నా స్వల్ప జస్ట్ 2% ఓట్ బ్యాంక్ తోటే పోయినరాళ్ళు. మీరేదో గొప్ప గెలిచేసిన 100 స్థానాలు ఏం రాలేదు మీకు. వాళ్ళకి మీకు వచ్చింది జస్ట్ 2% ఓట్ బ్యాంక్ అంతే. ఒక విషయం తెలుసా, దేశం మొత్తం మీద రాజకీయం 2% 3% నడుస్తుంది. నరేంద్ర మోడీ గెలిచినట్టు ఆయన మొత్తం బంపర్ రేటుకి వచ్చిండా? చంద్రబాబు నాయుడు నితీష్ సపోర్ట్ తీసుకుని గెలిచినాడు. పర్సెంటేజ్ తేడా ఉండదు. ఈవెన్ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గెలిచినాడు. ఎంత తేడా ఉండదు? 2% కంటే ఎక్కువ తేడా ఉండదు. 1.5% తేడా ఉంటుంది. పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉండదు. గెలుపు ఓటమి అంతే. గెలిచినామంటే తెలంగాణ ప్రజలు గెలిచి అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఏమంటారు ప్రేమతో ఓట్లు వేసిండ్రా, కేసీఆర్ మీద వ్యతిరేకతతో ఓట్లు వేసిండ్రా? కాంగ్రెస్ పైన ఉన్న నమ్మకంతో ఓటేసారు. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవట్లేదు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. ఇప్పుడు ఉన్నది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. రేవంత్ అన్న ఆధ్వర్యంలో 100% సక్సెస్ఫుల్ గా వేరే మినిమం 10 సంవత్సరాలు నెక్స్ట్ 10 years 100% సక్సెస్ఫుల్ గా ఇంకా 5 సంవత్సరాలు వస్తుందని కూడా కలలు కానిస్తున్నారు ఇప్పటి నుంచే. ఇది కలలు కాదు, గుర్తుపెట్టుకో. హిస్టరీ నువ్వు గత 30-40 సంవత్సరాలు తీసుకున్నా కానీ ఇప్పటికి ఎన్నికలు పెడితే వాళ్ళు 80-90 స్థానాలు గెలుస్తాం రెడీగా ఉన్నారు. బీజేపీ మాదే అధికారం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అది భయపడే ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతలేరంట. మీరు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే వాళ్ళు పగటి కలలు అంటున్నారు. ఎన్నికలు వస్తే ఎన్నికలు ఎందుకు వస్తాయండి? ఇప్పుడు దేని గురించి వస్తాయి చెప్పండి? రేపు స్థానిక సంస్థలు ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ లో కూడా వెళ్ళడానికి మొహం లేదు కాంగ్రెస్ పార్టీకి అంటారు. మనకు పబ్లిక్ 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ మున్సిపాలిటీ వస్తూనే ఉంటాయి. కామన్ 5 సంవత్సరాల దాంట్లో టైం వస్తూనే ఉంటాయి. దాని ప్రకారం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రేపు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ వచ్చినా గెలుస్తారా సార్? జిహెచ్ఎంసీ కాదు, మీకు సర్పంచ్ ఎలక్షన్ ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ డంక ముగించుకుంటుంది. ఎక్కడన్నా రైతులను మోసం చేసిండ్రు, స్త్రీలను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి రంగంలో కాంగ్రెస్ పార్టీ చేసింది మోసం 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 అని చెప్పేసి వాళ్ళంతా పెద్ద ఎత్తున భజన చేస్తారు. మొన్న 400 ఎకరాల విషయంలో కూడా, హెచ్సి విషయంలో కూడా అదొక అడవి ల్యాండ్, దాంట్లో జంతువులు ఉన్నాయి, అది కూడా కేవలం రియల్ ఎస్టేట్ కోసమే దాన్ని కూడా అమ్మకానికి పెట్టిందని చెప్పేసి అంటారు. 2 లక్షల రుణమాఫీ చేయడం మోసం. 48 కోట్లు అన్నారు ఫస్ట్, తర్వాత 21 కోట్లకు వచ్చింది. మొత్తం కంప్లీట్ గా అంటే స్టెప్ బై స్టెప్ అందరికి రుణమాఫీ జరుగుతుంది. 5 సంవత్సరాల టర్మ్ ఉంది. 5 సంవత్సరాలు రైతులు కావాల్సిన మొత్తం రుణమాఫీ జరుగుతుంది. ఓకే. రైతు భరోసా కూడా 15,000 అన్నారు, దాన్ని కూడా 12,000 చేసిండ్రు. ఆడికి 3,000 తగ్గించారు. తను 100% దాని ప్రకారం అదే అన్న ఫస్ట్ 15,000 అన్నారు, తర్వాత 12,000కే వచ్చిండ్రు కదా అంటున్నా. లేదు, 12,000 రూపాయలు అని చెప్పిన ఏదైతుందో దాని ప్రకారం ఫాలో అవుతున్నాము. ప్లస్ స్టెప్ బై స్టెప్ దానికి కమిటీ వేసినాము. ఎంత మంది అంటే ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి మనము రైతు రుణ భరోసా ఇవ్వాలి అనేది కమిటీ వేసినాము. ఆల్రెడీ కమిటీ ఫైనల్ చేసింది. దానికంటే ముందే మనకు 1 ఎకరం 2 ఎకరాలు బిలో 5 acres ఉన్న వాళ్ళకి ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమేటిక్ గా చేసే పార్టీ. ఎప్పుడైనా కానీ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని చేసే పార్టీ. ఏదో కేసీఆర్ మాట చెప్పినట్టు ఏదో ముందోటి ఇంకోటి చెప్పడం కాకుండా చేసే ప్రతి ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో 100% ఫ్యూచర్ జనరేషన్ పనికొచ్చినట్టు మనం చేస్తున్నాము. సరే అన్న, ఇప్పుడు మీ ఇష్యూ అన్న తీసుకొచ్చింది బీఆర్ఎస్ అండ్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం. మోడీ కూడా ఖండించింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ కు సంబంధించిన ల్యాండ్ ప్రైవేట్ వ్యక్తిలో ఉంది. వాడు ప్రైవేట్ వ్యక్తి కోర్టు కేసులు నడుస్తున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేసి ప్రైవేట్ వ్యక్తుల నుంచి గవర్నమెంట్కి వచ్చేటట్టు చేసిన ల్యాండ్ అది తప్ప? అంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ దారదత్తం చేయాలా మీరు అన్నది? ప్రైవేట్ కంటలేదు, జస్ట్ అది అడవి భూమి కదా, అట్లే అడవి భూమి కాదు, అది ప్రొజెక్ట్ చేయడం. అడవి భూమి అని ప్రొజెక్ట్ చేయడము, దాంట్లో మొత్తం జంతువులు ఉంటే మొత్తం ఇక్కడ బండ్లు పోతుంటే వాళ్ళకి అడ్డంగా వస్తున్నట్టు సినిమా స్టోరీ, పుష్ప సినిమా లాగా వాళ్ళు సినిమా గ్రాఫిక్స్ పెట్టేసేసి జనాలను పిచ్చోలు చేస్తున్నారు. ఎంతవరకు పిచ్చోలు చేయగలుగుతారు? 1 రోజు 2 రోజులు. దాని తర్వాత మొత్తం సోషల్ మీడియా తెలిసిపోయింది కదా. కేటీఆర్ పడిన కుట్ర
బీజేపీ పడిన కుట్ర వీళ్ళందరూ కలిసి నాటకం ఆడి ఒక సినిమా తయారు చేసి పబ్లిక్ ని ఫూల్ చేసి వాళ్ళంతా ఇప్పుడు అందరూ తెలిసిపోయింది, అదంతా గ్రాఫిక్స్ అని తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు దాన్ని? సరే అది కొద్దిసేపు పక్కన పెడితే అన్న, మలక్పేటలో ఏందన్నా మీకు ఆపోజిట్ ఎవరు అనుకోవచ్చు? మలక్పేట్ ఆపోజిట్ అనేది ఎలక్షన్ ముందు ఉంటది. ఓకే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఉన్నా, ఇంకో పార్టీ నుంచి బీజేపీ నుంచి ఒకటి ఉంటాడు, బీఆర్ఎస్ నుంచి ఒకటి, ఎంఐఎం నుంచి ఒకటి ఉంటాడు. ఎలక్షన్ ముందు డిక్లేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నా పని నేను చేసుకుంటూ పోవడమే ప్రస్తుతం ఉన్న అయితే మొన్న మీరు కేవలం 13-14 ఓట్ల చిన్న మెజార్టీ తోటి ఓడిపోవడం అనేది జరిగింది, అది ఎంఐఎం చేతిలో. మరి ఇప్పుడు అదే ఎంఐఎం ని కాంగ్రెస్ పార్టీ నెత్తినెక్కించుకుంటుంది కదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం నాటి పెట్టుకోండి. మనము ఒక పెద్ద లక్ష్యంతో వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాలువలాగా వస్తున్నప్పుడు కలుపుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు అవసరం బట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రేవంత్ అన్న నేతృత్వంలో ఆయన డిసిషన్స్ 100% యాజ్ కాంగ్రెస్ కార్యకర్త ఫాలో కావాల్సిందే. ఓకే, అంటే అభివృద్ధి గురించి ఎలాంటి స్టెప్ సీఎం రేవంత్ అన్న తీసుకుంటే 100% నా వంతు బాధ్యతగా నేను నిర్వహిస్తాను. ఇప్పుడు మీరు ఎంఐఎం కలిసి పనిచేస్తున్నారు అయితే మలక్పేటలో అభివృద్ధి విషయంలో ఏ పార్టీ సంబంధం లేదు. బీజేపీ వచ్చినా, బీఆర్ఎస్ వచ్చినా, ఎంఐఎం వచ్చినా అందరినీ కలుపుకుంటూ తెలంగాణ అభివృద్ధే కాంగ్రెస్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధే రేవంత్ అన్న అభివృద్ధి. ఇప్పుడు ఒకవేళ రేపు స్పీచ్ ఇచ్చేది ఉంటుంది అన్న పొలిటికల్, ఏ పార్టీని విమర్శిస్తారు మీరు? ఏ పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీని విమర్శిస్తారు. ఎంఐఎం తప్పు చేస్తే ఎంఐఎంని 100% దాంట్లో కాంప్రమైజ్ లేదు. పార్టీ మనిషి ఇంపార్టెంట్ కాదు, ఓకే, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలకు అనుగుణంగా ఉండే వాళ్ళు ఎవరినైనా దానికి యాక్సెప్ట్ చేస్తారు. సో ఓడిపోయిన తర్వాత వెళ్తున్నారు